అనకాపల్లికి సంబంధించి అసలు మీ ప్లాన్ ఏంటి? ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ పార్టీ ప్రధానమంత్రి ప్రతినిధిగా నన్ను పంపించారు, పార్టీ ప్రతినిధిగా పంపించారు. ఇక్కడ ప్రజలు ఆదరిస్తే డెఫినెట్గా ఈ ప్రాంత అభివృద్ధికి నాకుండే కనెక్షన్స్ ప్రకారం, ఎందుకంటే యావత్ భారతదేశంలో న్యూ ఓటర్స్ ఓన్లీ 2% బిలో పెరిగారు. ఒక అనకాపల్లి పార్లమెంట్లో మాత్రం 10% అబో పెరిగారు. కాబట్టి యువత ఎక్కువ ఉంది. ఈ యువతకు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, యువతను మంచి దావాలో తీసుకోవాలి, వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలి. అంటే మనకు ఆంధ్రాలో ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ చదువుకుని హైదరాబాద్కు అక్కడికో పోవాలి. ఇక్కడ మీరు వైజాగ్ లేదు, నేను ఇక్కడే, ఎందుకంటే నా పార్లమెంట్లో 3 అసెంబ్లీలలో కోస్ట్ ఉంది. దాదాపు 150 ఎకరాలు 100 ఎకరాల దాకా ఉంది. దాంట్లో మంచి ప్లేస్ చూసుకొని కోస్ట్కు దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ల్యాండ్ అలాట్ చేయించుకొని, ఇప్పుడు ఫ్యూచర్ బిజినెస్ అంతా హైడ్రోజన్. ఆ హైడ్రోజన్ చేయించేస్తే ఒక ప్లాంట్లో 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దాని గవర్నమెంట్ పన్ను కూడా లేదు. హైడ్రోజన్ చేసేదానికి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం లేదు కాబట్టి, ఎందుకు ముఖ్యమంత్రి అడిగిపోతే పద్దానికి వాటా అడుగుతాడు, పద్దానికి కప్పం కట్టాలంటాడు, ఆయన వస్తాడు,